వెనకరండి अच्छा खुद खुद गाने कर अशोक चलो सामने सामने अशोक खुद गाने कर बाजी बाजी विशाल बिल्कुल సార్ సార్ ఎలా పడుతుంది ఓకే వారు మిగతా వారు రైటా ఫోటోగా ఫోటో ఎవరు నాగేష్ణ రండి ఒకసారి అంటే బొమ్మలు కూడా రావాలి శాస్త్ర గారు పక్కన సెంటర్ జోన్ మనోళ్ళు నాది రాదారు మొదలు పెట్టండి చూసిన తర్వాత మన రామచంద్ర భాస్కర్ 6 లక్షలు ఇచ్చాడు కదా అమ్మాయి 9 లక్షలు సరే మాట్లాడతా నైక్ వేరు కదా నాకు ఎయిర్పోర్ట్లో హెల్ప్ డీజే వ్యాపారం వచ్చేసింది చాలా ఈజీగా పిల్లలతో ఉంటే అప్డేట్ చేస్తాం డాక్టర్ గారు ఇటు నుంచండి ఇట్లా ముందుకు మైక్లు ఇట్లా
ఈరోజు ఒంగోలులో కమ్మభవన్ ఆఫీస్ని ఈరోజు పునరుద్ధరణ చేశారు. దీనికి అధ్యక్షులు మురళీ గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు. దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరూ కూడా కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపతి వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నేను పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కమ్మభవన్ భూమి పూజకి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మిగతా ఇతర పెద్దలకు నమస్కారాలు. ఈరోజు ఏదో అసలు ఎప్పుడో నుంచి ఇక్కడ అన్ని సంఘాలకు ఏదో ఒక ఆఫీస్ ఉంది, మన కమ్మ సంఘానికి ఏదీ లేదని మొదటి నుంచి అందరూ అంటే అనుకోకుండా మన చిడిపోత వెంకటేశ్వర గారి పెద్దలు ఇక్కడ నా సైట్ ఉంది, నేను డొనేట్ చేస్తాను, నా హాస్టల్ కోసం తీసుకున్నారు. ఆఫీస్ అసలు లేదు, ఆఫీస్ ఉంటేనే కదా అందరూ కూర్చొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా, ఏదో ఒక నలుగురు ఏదో ఒక ఆఫీసులో కూర్చుంటే ఏదో ఒక నిర్ణయం చేయకుండా అందరూ సమిష్టి ఒక్కసాటే కూర్చొని కార్యాచరణ రూపొందించాలి. బాయ్స్ హాస్టల్లోనే, గర్ల్స్ హాస్టల్లోనే మనకి ఇన్ని సంఘాలు లేదు, అందరూ ఒకటే, అందరం కలిసి కాంపిటీషన్ ఉంటేనే ముందుకెళ్తుంది. అలాగే కాంపిటీషన్లు పడతానే అందరికి హెల్ప్ చేద్దాం. అంటే మా ఒక్క కమ్మ సంఘం అంటే కమ్మ సంఘాన్ని కాదు, అన్ని కులాలకి మేము మొదటి నుంచి చెప్తున్నాం. బయలాలో కూడా దీన్ని రాసాం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. కానీ డొనేషన్లు కమ్మ వాళ్ళు ఇచ్చిన అన్ని కులాలకి దీంట్లో హెల్ప్ ఉంటుంది. ఆర్థికంగా మన విద్యకు కానీ, వైద్యం కానీ, ఇతర ఏదన్నా మా దగ్గరికి వస్తాయి. దానికంటే ఒక ఆఫీస్ కావాలి కాబట్టి ముందు దీనికి భూమి పూజ చేసాం. 3-4 నెలలు దీన్ని అవజేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాతల సహకారంతో హాస్టల్స్ లేకపోతే కళ్యాణం ఏదనేది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఇక్కడికి ఇచ్చేసిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు.